పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. 350 కోట్లు ఖర్చు చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి రోబోటిక్ కృత్రిమ మేధా పేరుతోని సమ్మిట్‌ని ఒకటి పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కుక్క రోబోని తయారు చేశామని ఏఐ సమ్మిట్‌లో ప్రకటించిన గల్గోటియన్ యూనివర్సిటీ ఒకటి ఉన్నది. అయితే ఆ రోబో చైనాకి చెందిన యూనిటరీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిందని, రోబో ధర కేవలం 2 లక్షలని దాని యొక్క సారాంశంగా ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున ధూము రేవగొట్టారు. అసలు నిజాన్ని బయటపెట్టిన నెటిజన్లు ఇది ఉన్నది. దీంతో పాటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా దీని మీద ఫైర్ అవ్వడంతోనే అప్పటిదాకా 350 కోట్లు ఖర్చు చేసి కుక్క రోబోని తయారు చేసింది మేమే అనేటువంటి ప్రకటించుకున్నటువంటి గల్గోటియన్ యూనివర్సిటీ వాళ్ళు 350 కోట్లు ఖర్చు చేసిన 354 కోట్లు ఖర్చు చేసినవని. అసలు అది మామూలు సైకిల్కి అంత ఖర్చు కూడా కాదు అది. సరే, యాక్చువల్గా చైనా కంపెనీ వాళ్ళు రోబో తయారు చేస్తే అది 2 లక్షలు, వీళ్ళు 350 కోట్లని బిల్డప్ ఇచ్చారు. సో, ఇలా పెరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇది బయటపడదు. లేకపోతే ఇదివరకు పేపర్లు, దూరదర్శన్ ఛానల్ అయితే ఇది బయటపడేది కాదు. సోషల్ మీడియా మంచిని స్వాగతిస్తూనే చెడుని ఖండిస్తూనే సమ్మిట్ నుండి ఆ స్టాల్ని ఖాళీ చేయాలని చెప్పేసి ఆ స్టాల్ని ఎలగొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. సో, ఒకళ్ళ కాపీ కొట్టడం, కాపీ రైట్స్ హైజాక్ చేయటం, లేకపోతే ఒకళ్ళ టెక్నాలజీని ఇది చేయటం అది కరెక్ట్ కాదు. పైగా మళ్ళీ ఏరే వాళ్ళు తయారు చేసింది దాన్ని యాజిటీజ్కి తీసుకొచ్చి 2 లక్షలకు కొని ఎడబెట్టినట్టుగా వినపడతా ఉంది. సో, అది మళ్ళీ మా తయారీ దానికి 2 లక్షలు అయ్యేదాన్ని 350 కోట్లని సమ్మిట్లో ప్రదర్శించడం చాలా భారతదేశంలో అంతే వాళ్ళు అనుకోవటం చాలా గ్రేట్ అని భావిస్తూ ఉన్నారు. వాళ్ళు అట్లా తయారయ్యారు, టెక్నాలజీ అట్లా తయారైంది, మేమే చేసినామని. సో, ఒకటి తయారు చేసి బయటకు వచ్చిన తర్వాత దాని మోడల్ తయారు చేయటం వేరు, కానీ దాన్ని మేమే తయారు చేసినాం 350 కోట్లయింది 550 కోట్లయింది అనవసరం మాటలు. సో, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లైఫ్ ఆర్గనైజేషన్. సో, ఇంకొక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయకుండా మానవుల సౌకర్యాలకు ఉపయోగించుకోవాలి తప్పితే అది సైన్స్ అండ్ టెక్నాలజీని ఒకవైపు స్వాగతిస్తూనే రెండో వైపు కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, యువతకి, ప్రజలకు ఉపాధి మార్గాలు పోకుండా చూసేటువంటి బాధ్యత కూడా పాలక వర్గాల మీదనే ఉన్నది. ఒకవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. రెండాలి పెద్దలారా మిత్రులారా.